అమ్మాపురం గ్రామంలో ఆరోగ్య లక్ష్మి కమిటీ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ముద్దం సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి పౌష్టికాహారం పంపిణీ చేశారు. అమ్మాపురం గ్రామంలోని 4 అంగన్వాడీ కేంద్రాల టీచర్లు ఆరోగ్య లక్ష్మి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ ముద్దం సునీత, అంగన్వాడీ సూపర్వైజర్, ఏసీడీపీఓ, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి పౌష్టికాహారం, బాలామృతం పంపిణీ చేశారు. సమావేశంలో సర్పంచ్ ముద్దం సునీత మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులని, పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం ప్రైవేట్ స్కూల్స్ కి కాకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని సూచించారు. అప్పుడే పిల్లలు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారని తెలిపారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో ఏవైనా సమస్యలు, అవసరాలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పద్మ, కవిత, సరోజన, అలివేలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంటే మీరు పిల్లలకు రోజు ఏం ఫుడ్ ఇస్తాం, మనం రోజు మామూలు అందరం ఒకటే కూరతో పెడతాం. ఏం మనం వండుకున్న కూరలే వాళ్ళు పెడతాం. కానీ పప్పు, పాలకూర, ఆకుకూరలు మెయిన్ ఉంది పిల్లలకు. ఆకుకూరలు తినకపోవడం వల్ల పిల్లలకి ఇప్పుడు ఎవరికి ఎక్కువ సైట్ వస్తుంది, కంటి చూపు తగ్గుతుంది, పిల్లలకు తగ్గుతుంది, పెద్దలకు తగ్గుతుంది. మెయిన్ పిల్లల్లో కేర్ తీసుకోవాల్సింది వాళ్ళకు రోజు ఆకుకూరలతో పప్పు కొంచెం ట్రై చేయండి, కొంచెం క్యారెట్, బీట్రూట్ అట్లా ఇవ్వండి. వాళ్ళు బ్లడ్ లో రక్తహీనతతో బాధపడుతున్నారు. అంటే వీళ్ళు చిన్న పిల్లలకు అవసరం లేదు, కానీ వీళ్ళకి ఏంటంటే కంటి చూపు సమస్య వస్తుంది పిల్లలకు. అది రాకుండా చూడండి, మీ బాధ్యత తల్లిదండ్రులదే ఉంటుంది. అలాగే మరి గర్భిణీ స్త్రీల బాధితులు అందరూ ఇక్కడే తింటున్నారు. అన్నాళ్ళు వచ్చి తింటున్నారా? రోజుకో ఫుడ్ మీదే బాగుంది, మా ఇంట్లో కూడా ఒక కూర మరి తినండి. మంచి ఫుడ్ ఇది. బాలామృతం అన్నారు మేడం ఇంతసేపు. అది ఎంత కాస్ట్ తెలుసా దాని విలువ? కానీ మనకు తెలియదు. ఫ్రీగా వస్తుంది కదా అని తీసుకొని కుర్తులలో పోసుకోవడం, పడేయడం చేయకండి. చాలా అలా ప్రోటీన్స్ ఉంటాయి. అలా ఎన్ని రకాల పప్పులు ఉంటాయో మీకు తెలియదు. దాని మీద రాసింది. చదువుకున్న వాళ్ళైతే అంతా చూడండి, కానీ వాటి అంతా తెలుస్తుంది. ఓకేనా? ఎంత 3 సెంటర్ల మనుషులు అంటే పిల్లలు ఎంతమంది ఉన్నారు? సెంటర్లో అట్లా పంపించద్దు. వాళ్ళకు ఆట వేసి మేము గుర్తుండాలి. మేము ఈరోజు ఈ టైంలో ఇట్లా ఆడుకున్నాం, ఇది చేసాం, అది చేసాం గుర్తుండాలి. వాళ్ళకు కూడా 3 సంవత్సరాలు వెళ్ళినా కానీ పంపేయకండి. 5 సంవత్సరాలకి వెళ్ళి చదవచ్చు. మనందరూ చదువుకోలేదు. 5 years పోయి చదువుకున్నాం లేదా? మరి అదే మరి చిన్న పిల్లలు పంపిస్తున్నారు. రత్న స్కూల్ బస్ చూస్తున్నారు. అలా చిన్న పిల్లలు అంత అవసరం లేదు, చదువుకునే రోజులు ఉన్నాయి. ఓకేనమ్మా? ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాకు చెప్పండి, మేము కూడా వాటి గురించి చూస్తాం. అందరూ ఎక్కడి నుంచి గవర్నమెంట్ చెప్పండి నాన్న.